హలో హాయ్ ఎవ్రీవన్. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మనకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సింది జీమెయిల్ అకౌంట్ ఉండాలి. ఒకవేళ జీమెయిల్ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లో మనం కొత్త ఛానల్ క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జీమెయిల్ కాంచి క్రియేట్ చేద్దాం. ఆ న్యూ అకౌంట్ కొట్టి ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ ఏదనుకంటే మన పర్సనల్ యూజ్ మై చైల్డ్ ఆర్ ఫర్ మై బిజినెస్ ఆర్ వర్క్, మై పర్సనల్ యూజ్ క్రియేట్ చేస్తున్నా. నేను క్రియేట్ చేసే ఛానల్ ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. మీది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మీది ఏదైతే అది మనకు అవైలబుల్ ఉన్న జీమెయిల్ అకౌంట్ చూపిస్తుంది. ఇక్కడ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మీ క్రియేట్ ఓన్, మీరు ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నేను కస్టమైజ్ చేస్తున్నా, నాకు ఇష్టం ఉన్నది. పాస్వర్డ్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఈ పాస్వర్డ్ ఒక క్యాపిటల్ లెటరు, ఒక స్పెషల్ క్యారెక్టరు, ఒక నెంబర్ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. స్కాన్ క్యూఆర్ కోడ్ విత్ యువర్ కెమెరా. ఈ క్యూఆర్ కోడ్ని మీ మొబైల్ కెమెరా యూజ్ చేసి స్కాన్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాతకి నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. రికవరీ ఈమెయిల్ ఇచ్చా నేను, మనకు ఈమెయిల్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ అగ్రీ చేయాలి. మోర్ ఆప్షన్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకోవచ్చు. అగ్రీ చేయాలి. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయింది. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాతకి మనం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి కాబట్టి యూట్యూబ్ అని ఉంటుంది సైటు, youtube.comలోకి వెళ్ళాలి. సో యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాతకి యూట్యూబ్లో ఇక్కడ క్రియేట్ మై ఛానల్ ఉంది కదా, క్రియేట్ ఏ ఛానల్ ఉంది. జస్ట్ క్రియేట్ ఛానల్ క్లిక్ చేయాలి. మీ ఛానల్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. మీ ఛానల్ యొక్క హ్యాండిల్ అడ్రస్, స్పెషల్ క్యారెక్టర్స్ అలో చేయదు. నేను ఛానల్ నేమ్ ఇచ్చాను, హ్యాండిల్ నేమ్ ఇచ్చాను. క్రియేట్ చేస్తున్న ఛానల్ క్రియేట్ అవుతుంది. వెయిట్ ఫర్ సమ్ టైమ్, కొన్ని నిమిషాలు వెయిట్ చేయండి. ఇప్పుడు వచ్చింది కదా, 2 నిమిషాలు పడుతుంది. ఒక సెకండ్ పట్టిన తర్వాతకి మన ఛానల్లోకి వచ్చినాం. మన ఛానల్కి వచ్చినాక ఇక్కడ కస్టమైజ్ ఛానల్ మేనేజ్ వీడియోస్ అని ఉంది కదా, కస్టమైజ్ ఛానల్కి వెళ్ళాలి. మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ కానీ వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో, ఈ స్టూడియోలో మన ఛానల్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి, సెట్టింగ్ చేయాలి. సో మీకు ఏమన్నా ఐకాన్, మీ ప్రొఫైల్ పిక్చర్ ఏమన్నా చూపించాలనుకుంటే ఇక్కడ అప్లోడ్, మినిమం హ్యాండిల్ నేమ్, మీ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాతకి ఛానల్ యొక్క యూఆర్ఎల్ ఉంటుంది. ఈ ఛానల్ యూఆర్ఎల్ మీద ఇది మీరు ఎక్కడన్నా సోషల్ ప్లాట్ఫామ్ మీద మీ ఛానల్ని ప్రమోట్ చేయాలనుకుంటే ఈ ఛానల్ ఐడి ఇక్కడ కాపీ చేసుకొని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు, అక్కడ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ చేయొచ్చు. మీ బ్యానర్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాతకి సేవ్.
నెక్స్ట్ సెట్టింగ్స్ ఉంటుంది, సెట్టింగ్స్కి వెళ్ళి చూపిస్తాం. పబ్లిష్ అని కొడితే మన ఛానల్ పబ్లిష్ అవుతుంది. నేను పబ్లిష్ కొడుతున్నాను మన ఛానల్ని. పబ్లిష్ చేయ ముందుకు మనం ఇలా ఉంది కదా, ఒక ఐకాన్ ఉంది ఇక్కడ. సో మనం ఏం చేసినామంటే మన ఛానల్ యొక్క లోగో అప్డేట్ చేసినాం కాబట్టి మనం అప్డేట్ చేసిన ఛానల్ యొక్క లోగోను ఒకసారి పబ్లిష్ చేసిన తర్వాత చూడవచ్చు. ఇక్కడ జస్ట్ రిఫ్రెష్ చేయండి, అప్డేట్ అవుతుంది. అది టైం పడుతుంది. అప్డేట్ అయింది కదా చూడండి. ఇప్పుడు మన లోగో అప్డేట్ చేసిన మన ఛానల్ యొక్క నేమ్ వచ్చేసింది. మనం మేనేజ్ వీడియోస్ అంటే మన కంటెంట్, స్టాటిస్టిక్స్, డాష్ బోర్డ్ ఏమేమి ఉంది, మన షార్ట్స్ ఎన్ని ఉన్నాయి అని ఇక్కడ చూసుకోవచ్చు. డాష్ బోర్డ్లో ఏమేమి కనిపిస్తున్నాయి, మన ఛానల్లో అప్లోడ్ చేసిన డాష్ బోర్డు, అదే విధంగా మన ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది ఇక్కడ డాష్ బోర్డ్లో చూస్తాం. కంటెంట్, మనం ఏమైనా కంటెంట్, లాంగ్ వీడియోస్, షార్ట్స్, లైవ్ పెట్టినామా, ప్లేలిస్ట్ క్రియేట్ చేసినామా, పోడ్కాస్టర్స్ చూసినామా అనేది అది ఇక్కడ చూపించవచ్చు. అనలిటిక్స్, తర్వాత సెట్టింగ్స్. ఇక్కడ మీరు కొన్ని సెట్టింగ్ చేయాల్సి వస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఛానల్ యొక్క సెట్టింగ్స్, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంటుంది. ఇది బేసిక్ ఇన్ఫో, యువర్ కంట్రీ ఎక్కడ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా, కీవర్డ్, మన కీవర్డ్ ఉంటే ఇవ్వచ్చు. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఎస్ దిస్ ఛానల్ ఈజ్ మేడ్ ఫర్ కిడ్స్, ఐ మోస్ట్లీ అప్లోడ్ కంటెంట్ దట్స్ మేడ్ ఫర్ కిడ్స్. మనం కిడ్స్ గురించి అప్లోడ్ చేస్తున్నామా, కాదు కదా. ఐ వాంట్ రివ్యూ ది సెట్టింగ్స్ ఫర్ ఎవ్రీ వీడియో. అంటే డిఫాల్ట్గా మనం అప్లోడ్ చేసేటప్పుడు ఇది కిడ్స్కా అడల్ట్స్కా అని అడుగుతుంది. కాబట్టి మనం అప్లోడ్ చేసే ముందు రివ్యూ చేస్తాం. ఇది కిడ్స్కి అయితే కిడ్స్కు, కాకపోతే అడల్ట్స్కు అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది కాబట్టి అది క్రియేట్ చేస్తాం మనం. సో ఫ్యూచర్ ఎలిజిబిలిటీ స్టాండర్డ్స్ ఇవి వెరిఫై చేయాల్సి వస్తుంది. మీరు ఇక్కడ ఆల్ రిక్వైర్మెంట్స్ వెరిఫై చేసింది. సెకండ్ లెవెల్ ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ అని ఉంటుంది. క్లిక్ ఫోన్ నెంబర్ అండ్ వెరిఫై చేస్తే మీకు వెరిఫై ఫోన్ నెంబర్ అవుతుంది. అండ్ అట్లనే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇవి కూడా మీరు వెరిఫై చేయాలి. వీడియో వెరిఫికేషన్, వ్యాలిడ్ ఐడి, మీరు ఒక వ్యాలిడ్ ఐడి పెట్టుకొని దాన్ని వెరిఫై చేసి ఇక్కడ చూపిస్తే వెరిఫికేషన్ యాక్సెస్ చేస్తారు. అప్పుడు యాక్టివేట్ అవుతుంది మీ ఛానల్ పూర్తిగా. దెన్ సేవ్ చేసుకోవాలి. ఇలా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఒక వీడియోని కూడా అప్లోడ్ చేయాలంటే ఎలా అప్లోడ్ చేయాలనేది చూపిస్తాను. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాతకి యూట్యూబ్ అని కొడతాం కదా, youtube.com అని కొట్టిన తర్వాతకి ఇక్కడ టాప్ రైట్ సైడ్లో మీ యొక్క ఛానల్ ఐకాన్ కనిపిస్తుంది. ఈ ఐకాన్ క్లిక్ చేసి వ్యూ యువర్ ఛానల్ అని ఉంటుంది. వ్యూ యువర్ ఛానల్ అని కొడితే ఇలా కనిపిస్తుంది మీకు. మేనేజ్ వీడియోస్ అని కొట్టండి. మేనేజ్ వీడియోస్ అని కొట్టిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ అప్లోడ్ వీడియోస్, అప్లోడ్ అని కొట్టిన తర్వాతకి సెలెక్ట్ వీడియో, మీరు ఏదైతే వీడియో సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ వీడియో ఇక్కడ చూపించాలి. జస్ట్ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాతకి ఇక దానికి సంబంధించిన టైటిల్, డిస్క్రిప్షను, నేమ్స్ అవన్నీ అడుగుతుంది. సో అక్కడ వీడియోని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అదే షార్ట్స్ అనుకోండి, షార్ట్స్లోకి వెళ్ళి వీడియో ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, ఇక్కడ షార్ట్స్ అనేది ఫస్ట్ కంపల్సరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి క్రియేట్ వీడియో అని అప్లోడ్ వీడియో చేయాలి. ఇలా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఆల్.